ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. స్థుతులపైన ఆస్తునుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభువా, పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవా, నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. నాయన ప్రభా, వాక్యం ప్రభ చెప్పుచుండగా ప్రభా, నిలబడేవారు మీరు కానీ ప్రభా, మాట్లాడేది నేను అన్నావు. నాయన ప్రభా, నీవు ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. విని వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని, నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 7 చూద్దామండి. సుగంధము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. అంటే సుగంధ తైలము కంటే మంచి పేరును మేలు అని చెప్పు. మనం మంచిని సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి. అదే అనిపించుకోవాలంటే ఒక చిన్న మాట అన్నాను సరే సరిపోతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఏమంటారు, ఒక చిన్న మాట అన్నా సరే చీరాబా వీడు మంచోడు కాదురా బాబు అని అంటూ ఉంటారు. అంతేను ఒకరి జన్మదినము కంటే మరణదినము ఎంతో మేలని చెప్పుచున్నాడు. అంటే మరణించిన తర్వాత శ్రమలు ఉండవనా, ఈ భూమి మీద శ్రమలనా, కానీ పుట్టినప్పుడు ఏడవాలని, చనిపోయినప్పుడు ఈ బాధలన్నీ తప్పిపోయి అని నవ్వుతూ సాగనంపాలని చెప్పుచున్నాడు. విందు జరుగు ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. ఏంటి విందు జరిగిన నిజమే కదండి. ఎవరికైనా సరే బాగోలేదనుకో, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వారిని పలకరించి రావాలి. అది కొంచెం వాళ్ళ బాధను మనం తీసివేయలేము, కానీ వారి బాధ కొంచెంలో కొంచెమైనను పోతుంది. ఓదార్పుగా 2 మాటలు చెప్పి రావాలి. ఇప్పుడు మనుషులైతే బాగోలేకపోయినా బాగున్న వారింటికి అయినా సరే ఎవరింటికైనా వెళ్ళి వెకిలి మాటలు అవి మాట్లాడుతున్నారు తప్ప, కానీ మంచిని మాట్లాడే రోజులు ఏవి కూడా లేవు ఈ రోజులను. మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా దేవుని నమ్ముకున్న వారు మౌనముగా ఉండి వారి దగ్గరికి వెళ్ళి ఓదార్పుగా 2 మాటలు మాట్లాడి రావాలి. వారి మరణదినము కంటే మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. నిజమే కదండి. మనకు చనిపోతామని తెలుసు, ఒక రోజుని చనిపోతామని తెలుసు, ఒక రోజుని మళ్ళీ పుడతామని తెలుసు, కానీ అయినను కూడా దానిని మనం ఏం చేస్తాము, మనసులో పెట్టుకుంటాం. అంతేగాని దాని గురించి మనం టెన్షన్ పడము. నవ్వుట కంటే దుఃఖించుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఏంటదండి, నవ్వుట కంటే దుఃఖించుట మేలు. ఎలా అనగా భిన్నమైన దుఃఖమును పుట్టును. అంటే వారు దుఃఖము కలిగిన వారి ఇంటికి వెళ్ళి ఓదార్పుగా 2 మాటలు మాట్లాడొస్తే వారికి సంతోషంగా ఉంటుంది, మనకి కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అయ్యో ఇలా ఓదార్చాను అలా ఓదార్చానని మనకి సంతృప్తి ఉంటుంది. వారికి ఏంటి, అమ్మ ఇలాగొచ్చి చెప్పారమ్మ చాలా ప్రశాంతంగా ఉన్నదని మనం కూడా ఇవన్నీ కూడా అనుభవించే ఉంటాము కదా. ఇవన్నీ కూడా అనుభవించే మనము ఉండి ఉంటాము. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనులు తలంపులు సంతోషించు వారి మధ్యనే ఉండును. నిజమే కదండి. ఈ రోజులను బట్టి చూస్తే ఏంటది, అందరూ కూడా బాగున్న వారి ఇంటికే వెళ్తారు, బాగోలేని వారి ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే బాబోయ్ వాళ్ళని మనకు వచ్చేస్తాయేమో, లేకపోతే వాళ్ళ నేర్చాలు మనకు వచ్చేస్తాయేమో, లేకపోతే వాళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుందేమో, ఇవే ఆలోచిస్తున్నారు. కానీ వారింటికి వెళ్ళి ప్రశాంతంగా 2 మాటలు చెప్పొద్దాము, వారు సంతోషపరుద్దామనే వారు ఎవరు కూడా లేరు. కరోనా వచ్చిందనుకోండి, కరోనా వచ్చిన టైంలో ఎవరింటికి అన్నా ఒకరు వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకంటే వారు వచ్చి వాళ్ళకి అంటుకున్నది నాకు అంటేసుకుంటుందేమో, వాళ్ళ కరోనా నాకు అంటేసుకుంటుందేమో, ఇదే ఆలోచన తప్పగానే ఇంక ఎవరో హృదయాల్లో కూడా వారు ఏమైపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు అలాగే ఉండిపోయారు మనుషులందరూ కూడా. ఎవరింట్లో ఎవరికి వాళ్ళే తెచ్చుకుని తినడం, పక్కింటి వాళ్ళు ఏమైపోయారు అనేది ఎవరూ కూడా చూడలేదు. మనం ఏం చేయాలి, అలాగ కాకుండా సంతోషంగా ఉన్నవారింటికి కాదు, దుఃఖపడి వారింటికి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మని చెప్పుచున్నాను. ఒకవేళ ఒక రోగి ఉన్న ఎడల ఆ రోగి ఏం చేయాలి, పెద్దలను పిలిచి సంఘస్థులను పిలిచి ప్రార్థన చేయించుకోవాలి. అంతేగాని ఆ ప్రార్థనను మానేసి వారికి వారే చేసుకోవడం కాదు. ఎందుకంటే చేసుకోవచ్చు, మన ప్రార్థన రక్షింపబడుతుంది, కానీ ఎదుటివారు చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఏలయనగా బాణ క్రింద చిటపటమయురు చితుకులు మంట ఎట్టిదో బలహీను నువ్వు అట్టిదే, ఇదియు వ్యర్థమే. ఏంటదండి, బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. బుద్ధిహీనులు పాటలు బుద్ధి లేని వారు ఏం చేస్తారు, అనేకమైన చెప్తూ ఉంటారు. వాటిని ఏం చేయాలి, పడిచామని పెట్టాలి. మంచి అయితే మనం తీసుకోవాలి, చెడు అయితే వదిలివేయాలి. జ్ఞానమును
ఏలయనగా బాణ క్రింద చిట్ట పంటను పటయును చితుకుల మంటను ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇప్పుడైతే ఎవరు కూడా చితుకులు వాడట్లేదండి. ఇదివరకైతే చితుకులు అంటే తాడి చెట్లకి ఉంటాయి కదండి, అవి తీసుకుని పొయ్యిలో పెట్టు, అవి కొంచెం చిటపట్లు ఆడుతుండే. కానీ బుద్ధిహీనుల మాట అలాంటి మంట అని చెప్పుచున్నాడు. వారి చిటపట్టు పడి ఏం చేస్తుంది, మన మీదే పడతాయి. పొయ్యిలో పెట్టినప్పుడు మనం దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వారి మాటలు, బుద్ధిహీనుల మాటలు చెవిన పెట్టొద్దని చెప్పుచున్నాడు. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకునుట చేత మనసు చెడును. నిజమే కదండి. ఎందుకంటే లంచము పుచ్చుకున్నాం అనుకో, అయ్యబాబా దొరికిపోయాం మేము, ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయిందేమో నేను లంచం ఇచ్చుకున్నానని ఇదే టెన్షన్, ఇదే భయంతో ఉండి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. అలాగే మనం ప్రశాంతంగా న్యాయంగా సంపాదించుకుంటేనే అది మనకి జయం అవుతుంది. లంచము పుచ్చుకునుట చేత మనశ్శాంతిని కోల్పోతాడు. కార్యారంభము కంటే కార్యాంతరము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం ఎవరిని నాశనం చేస్తుంది, మనలనే నాశనం చేస్తుంది. ప్రశాంతంగా ఉంటే మన చుట్టుప్రక్కల కూడా ప్రశాంతంగా, మన ప్రశాంతత అందరికీ కూడా వస్తూ ఉంటుంది. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఏంటదండి, కోపపడవద్దు. బుద్ధిహీనుడు యందు అంతరింద్రము కోపమే నివసించును. అంటే ఆగ్రహము పడతాము, మనం కోపపడితే అది తిరిగి మళ్ళీ మనకే వస్తూ ఉంటుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. మనము కోపముగా మనకు తిరిగి మనకి ఆ కోపము మనకే వస్తూ ఉంటుంది. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని ఉండగవు కదా. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఏంటదండి, ముందు దినముల కంటే ఈ దినములు ఎలా క్షేమకరములు ఉండదగవు అని ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదని చెప్పుచున్నాడు. జ్ఞానము స్వాస్యము ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వానికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయ స్పందము, ద్రవ్యము ఆశాస్పందము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఏంటదండి, ఆంద్రేయము అలక్ష్యము ప్రవేశించుట జ్ఞానయుక్తము స్వాత్యము ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతికిన దానికి లాభం ఏమిటి? మనం సూర్యుని క్రింద అనేకమైనవి చేయుచున్నాం, కానీ దేవుని రాకడ ప్రవేశంలో ఉన్నది. దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఎవరి మనసులోనైనా ఉన్నదా? లేదు. మనం ఏంటంటే ఇది నాది అది నాది ఇది ప్రాకులాడుచున్నాం. ప్రసంగి ఏమంటున్నాడు, సూర్యుని క్రింద ప్రతిదీని కూడా వ్యర్థమే అంటున్నాడు. అయినా కూడా మనం ఆలోచిస్తున్నామా? అయినా కూడా మన హృదయంలో నాటుకోవట్లేదు. అయినా కూడా మన హృదయంలో ఎప్పుడూ కూడా అనాలోచనగానే ఉంటుంది, కానీ న్యాయ ఆలోచన అనేది ఉంటుంది. మన కోపము వక్రము ఇవే కట్ట మన ఆశాస్పందము కూడా. అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? దేవుని క్రియలు ధ్యానించును. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచగలడు? సుఖదుఖమునందు సుఖముగా ఉండును. ఆపద దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరిగిన దానిని నరులు తెలుసుకుంటున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరచును. నిజమే కదా, మనకు రెండు కళ్ళు ఉన్నాయండి. ఒక కన్ను పోయిందనుకో మనము చూపు చూడగలదమా? ఒక పక్క కనిపిస్తుంది, ఒక పక్క కనిపించదు. ఒక పక్క కనిపిస్తుంది, ఒక పక్క కనిపించదు. అలాగే మనం రెండు కళ్ళు ఉంటేనే సుఖదుఖములు రెండింటిని కూడా దేవుడు జతపరిచాడు. ఒకసారి సుఖం వస్తూ ఉంటుంది, ఒక్కసారి కష్టం వస్తూ ఉంటుంది. కానీ అవి ఎదుర్కొని తట్టుకుని దేవుని యందు మనం ఎదరికెళ్ళాలి. మనం సేవ చేస్తున్నామంటే అనేకమైన శ్రమలు, అనేకమైన వేదనలు, అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని కూడా మనం జయించాలి. మనం జయించి వాటిని ఎదుర్కొనే వారుగానే ఉండాలి. కానీ వాటికి మనము లొంగిపోయి అక్కడే కూర్చుండిపోకూడదు. ఎప్పుడు కూడా కూర్చున్న చోట మనం కూర్చోలేం కదా, లేచి నిలబడాలి. అలాగే దేవుడు ప్రసంగి చెప్పుచున్నాడు, సుఖదుఖములు రెండూ కూడా జతపరిచినవాడు యోచించి చనిపోయిన తరువాత జరిగిన నరుని తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను కూడా రెండింటిని కూడా జతపరిచాడు. దేవుని క్రియలను దాచిపెట్టువాడు ఆయన వంకరగానే చేసినని ఎవడనూ చక్కపరచగలడు. దేవుని క్రియలు
చేసిన వంకరగా చేస్తాయి. అవి నిదానం చేయటం దేవుడు వంకరగా చేస్తే వంకరగానే ఉన్నాయి. కానీ దానిని సరిచేయటం ఎవరి వలన కూడా సాధ్యం కాదు, ఎవరి వలన కూడా అవదు. సుఖదుఖములు రెండూ కూడా జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సమాచారం కాలంలో నేను వీటన్నిటిని చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండిరి, చిరకాలపులై దుష్టులను కలరు. ఏంటదండి, ఇవన్నీ కూడా ప్రసంగి అనుభవించాడు, ఇవన్నీ కూడా చూచాడంట. నీతిని అనుసరించి నడుచుకున్నాడు, నీతిమంతులను చూశాడు, దుర్మార్గులను కూడా చూశాడు. దుర్మార్గులు ఏమవుతుందో నశించిపోతారు, నీతిమంతులు అంతకంతకు కూడా వర్ధిల్లుతారని చెప్పుచున్నాడు. దుష్టులు కూడా నాశనమే అవును. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానము కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదు. ఏంటి, అతిగా జ్ఞానమును సంపాదించుకోకు, అతిగా తెలివి సంపాదించుకోకు, నువ్వు ఎలా ఉందువో అని చెప్పుచున్నాడు. మనం తెలివిగా ఉంటే తెలివిగానే ఉంటాడు. మనము ఏదైతే విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. మనం అతిగా జ్ఞానమును సంపాదించుకున్న ఎలా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని అతిగా మనము నిరీక్షించి వారిని పరీక్ష పెట్టి చూసామనుకో, ఎవరు మనశ్శాంతిని కోల్పోతారు? మనమే. ఒకరి విషయంలో మనము కలవ చేసుకోకూడదు. అది ఒకవేళ భర్త అవ్వచ్చు, ఒకవేళ బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకరి కోసం మనం తెలుసుకుంటే మనమే మనశ్శాంతిని కోల్పోతాం. ఇవన్నీ కూడా ప్రసంగి అనుభవించి ఉన్నానని చెప్పుచున్నాడు. అధికంగా నీతిమంతుడవై ఉండకము, అధికంగా జ్ఞానము కలిగి ఉండకమునని చెప్పుచున్నాడు. అధికంగా దుర్మార్గపు పనులు కూడా చేయకు, బుద్ధిహీనులు. నీ కాలమును ముందుగా నీ వేళ చనిపోదు. మనము ఆయుష్ ఇచ్చినంత మట్టికే మనము ఉంటాము. దేవుడు ఆయుష్ లేదనుకో, అక్కడే మనము చనిపోతాం. దేవుని ఆజ్ఞ లేనిదే మనం పుట్టుట చచ్చుట అనేది ఎవరికి సాధ్యము కూడా, ఎవరి వశము కూడా కాదు. నీవు దీన్ని పట్టుకుని ఉండుము, దానిని చెయ్యి విడువకుండుట మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకి చెయ్య విడవకూడదు. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకి దూరంగానే ఉంటాయని చెప్పుచున్నాడు ప్రసంగి. పట్నమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆదాయము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడును లేడు. ఏంటదండి, పాపం చేసిన వారే కానీ నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు, దేవుడిచ్చిన రక్షణ కవచమును ధరించుకోలేకపోతున్నారు, దేవుడిచ్చిన మేళ్లను మర్చిపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే, ఒక్కడును కూడా పాపము చేయని వాడు లేడు. నీతిమంతుడు ఒక్కడును కూడా లేడని చెప్పు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు విడవబడుకుంటున్నట్లు చెప్పుడు మాటలకు లక్ష్య పెట్టవద్దు. ఈ రోజుల్లో అందరూ కూడా చెప్పిన మాటలకే లక్ష్య పెడుతున్నారండి. ఎవరును కూడా చెప్పని వాటికి అందరూ కూడా ఏం చేస్తున్నారో చెప్పిన మాటలకు మాత్రమే లోబడిపోతున్నారు. చెప్పిన మాటలు విని వాటిని అంతగా, కానీ చెప్పుడు మాటలు వినేవాళ్ళే మంచివాళ్ళు అని అంటూ ఉంటారు కూడా. లోకము కూడా అలాగే ఉంది. చెప్పుడు మాటలు చెప్పిన వారే మంచివారు. ఒకవేళ చెప్పినంతసేపు బాగానే ఉంటారు, కానీ చెప్పిన తర్వాత వారికి దేవుడు శిక్ష విధిస్తూ ఉంటాడు. అది తెలియనంతసేపు బాగానే ఉంటుంది, కానీ తెలిసిన తర్వాత అలా ఎలా ఉంటుందంటే, అయ్య బాబా నేను ఇది చెప్పాను కదా, వాళ్ళు తెలిసిపోయిందేమో, ఈ భయంతో వాళ్ళు టెన్షన్తో బీపీ షుగర్లు అనేవి అనేకమైన వ్యాధులు రోగములు వచ్చుచున్నవి. ఎందువల్ల అబద్ధములు ఆడి చెప్పుడు మాటలు చెప్పడం వల్ల. నీవును అనేక కుమారులు ఇతరులను శపించితివని నీవే తెలిసి ఉన్నది కదా. నీవును అనేక కుమారులను ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. మనం కోపంలో అనేకమైన వారిని తిట్టేస్తూ ఉంటాం, శపించేస్తూ ఉంటాం, కానీ అది మనకు తెలుసు, నేను శపిస్తున్నాను తిడుతున్నానని. కానీ అయినా సరే మన నోరును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞాన అభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. ఇది అంతకు జ్ఞానము నేను శోధించుకునిచుండని అజ్ఞాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరముగానే ఉన్నదని. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యమును పరిశీలన చేయగలవారు ఎవరున్నారు? ఒక దేవునికి తప్ప కానీ మనుషులకి ఎవరికి కూడా సాధ్యము కాదు. అది ఎలా ఉన్నది? పరిశీలించి తెలుసుకునేవాడు ఎవడను కూడా, లోతుగా పరిశీలించి తెలుసుకునేవాడు ఎవడను కూడా లేడు.
వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞాన అభ్యాసము చేయుటకు సంగతుల యొక్క హేతువులు తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢిగా చేసుకుని నా మనసును నిలిపితిని. ఎలాగండి? సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలించి తెలుసుకునుట ఎవరి సాధ్యము? వివేచించుట పరిశోధించుట జ్ఞానాభ్యాసం చేయుట ఈ సంగతుల యొక్క హేతువు తెలుసుకునుట భక్తిహీనుల బుద్ధిని అన్నీ కూడా వెర్రితనమని గ్రహించుట రూఢిగా తెలుసుకుని నా మనసును నేను నిలుపు. ఇవన్నీ కూడా బుద్ధిహీనత అని తెలుసుకుని ప్రసంగి అంటున్నాడు, నేను రూఢిగానే ఉంచుకుంటూనే అంటున్నాడు. మరణం కంటే ఎక్కువగా దుఃఖము కలిగించి ఉన్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుముల వంటిదై మనసును బంధకముల వంటి చేతులను కలిగి స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తృప్తిపరుచుకుందురు గాని పాపాత్ములు దానిని పట్టుదురు. ఏంటదండి? మరణము కంటే ఎక్కువగా దుఃఖమును కలిగించినది ఒకటి నాకు కనబడిన, అది వలల వంటిదైనను ఉరుముల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచిదైన వారును దానిని తృప్తిపరుచుకుందరు కానీ పాపాత్ములు దానిని పట్టుబడుదురు. అంటే ఒక స్త్రీ దేవుని యందు దృష్టి ఉంచి మంచిదే స్త్రీ, కానీ దానికంటే మరణకరమైన వేదన ఒకటి ఉన్నది, దానిని నేను తెలుసుకునేందును. కానీ మంచిని చూస్తే మంచిగా వస్తుంది, చెడుని చూస్తే చెడే వస్తుంది. దుర్మార్గులు ఏం చేస్తారంటే దాని వలన పాపమునే చూస్తారని చెప్పుచున్నాడు. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకత్తనే నేను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించాను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుందరు. ఏమంటున్నాడు? అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకనిని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకత్తనను చూడలేదు. ఇది ఒకటి మాత్రమును నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారి విధములను తంత్రములను కల్పించుకుందరు. నిజమే కదండి, దేవుడును పురుషులను స్త్రీలను కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంటే అందరినీ సమానంగానే చేశాడు. కానీ మనుషులు మన స్త్రీ పురుష భేదము చూసుకుని హెచ్చు తగ్గులు చూస్తున్నాం. అంతేగాని దేవుడు ఏం చేశాడు? అందరినీ కూడా సమానంగానే చూశాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలైనా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలనైనా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించినైనా ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన గుడ్డివారిని మోగవారిని చెవిటివారిని ప్రభు బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను వెధవరాలను తరపున వ్యాజ్యమాడతానన్నా ప్రభా. నడు వయసులో ఉన్నారు ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నారు నేను ప్రభా, బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని అందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నేను చిన్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాను, బాలింతల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయినది ప్రభా, వారిని కూడా బాగు చేయమని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా, మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా వారందరికీ నేను ప్రభా క్షేమకరము ప్రయాణం జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనం ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. పంటలు చేతికి అందిన ప్రభా, వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో కష్టపడి పండించుకున్నారు నాయన ప్రభా, వారందరూ ప్రభా సమృద్ధిగా కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయి, మారు మనసు దయచేయమని
దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినటువంటి వారు, రైల్లో వెలిచిన, ఆటోల్లో, ట్యాక్సీల్లో, బళ్ళ మీద వెలిచినటువంటి వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మాను దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి, శోధ నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.